తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 23న హైదరాబాద్లోని సచివాలయంలో జరగనుంది. తొలుత ఈ నెల 21న ఈ భేటీ నిర్వహించబోతున్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసిన అదే రోజు సరస్వతి పుష్కరాలు ప్రారంభం కానున్నందున 23న మంత్రిమండలి సమావేశాన్ని మార్చుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ 23న యాదగిరిగుట్టలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో అదే రోజు అక్కడే కేబినెట్ భేటీ ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం హైదరాబాద్లోని మంత్రివర్గ సమావేశం ఉంటుందని స్పష్టం చేశాయి. కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రెండో దశ ఇందిరమ్మ ఇళ్ల పథకం జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది. లబ్ధిదారుల ఎంపికలో విధి విధానాలు మార్పులపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. హ్యామ్ రోడ్లు టెండర్ల ప్రక్రియ ముగియటంతో పనుల వేగవంతంపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. భూముల విలువల్లో సవరణ, సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యోగాలు, పెన్షన్దారుల ఆరోగ్య కార్డులు, ఉద్యోగ నియామకాలు, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజు నియంత్రణ అంశాలను చర్చించే అవకాశాలు కూడా ఉన్నాయి. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కొత్త సంక్షేమ కార్యక్రమాలు, పథకాల ప్రారంభంపై చర్చిస్తారని తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, ఈ నెల 23వ తేదీన సాయంత్రం 4 గంటలకు తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనున్నది. ఈ కేబినెట్ సమావేశంలో ఒకవైపు ఇప్పటికే ఈ నెల 21నే కేబినెట్ సమావేశం చేయాలని నిర్వహించుకున్నప్పటికీ కూడా ఆ రోజు సరస్వతి నది అంత్య పుష్కరాలు ఉన్నాయి కాబట్టి ఆ నేపథ్యంలో కేబినెట్ సమావేశం వాయిదా పడ్డది. మరోవైపు వివిధ పథకాలకు సంబంధించి 23వ తేదీన జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా సంబంధించినటువంటి విధి విధానాలపైన కేబినెట్ ఖరారు చేస్తుంది. ఇందిరమ్మ 2వ విడత ఇండ్ల పెంపు పైన చర్చించనున్నది. అదేవిధంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న నిర్వహించేటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలపైన కేబినెట్ లో కొత్త స్కీమ్స్ ప్రవేశపెట్టే విషయం పైన కూడా చర్చించనున్నారు. కొత్త ఆసరా పెన్షన్ల విడుదల పైన కూడా నిర్ణయం తీసుకోనున్నారు. పెండింగ్ ప్రాజెక్టులో ఉన్నటువంటి తమ్మిడిహట్టి వద్ద భూసేకరణ పైన అంశాలపైన కూడా ఈసారి కేబినెట్ లో చర్చించాలని చెప్పి తెలుస్తుంది. ప్రధానంగా 21నే కేబినెట్ సమావేశం అనుకున్నప్పటికీ కూడా సరస్వతి నది అంత్య పుష్కరాల ముగింపు వేడుకలున్న కారణంగా ఇప్పటికే గవర్నర్ తో పాటు మంత్రులు, సీఎం తో పాటు చాలా మంది ఆ రోజు అక్కడికి వెళ్తారని చెప్పేసి పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసమే కేబినెట్ సమావేశాన్ని 21వ తేదీ నుంచి 23వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు కూడా ఒకవైపు తెలుస్తుంది. మొత్తానికైతే ఈసారి జరగబోయే సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించబోతున్నట్టు తెలుస్తుంది. పెద్ద ఎత్తున కూడా వివిధ ఎజెండా కూడా ఉంటుందని చెప్పి అనుకుంటున్నారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా పలు కీలకమైనటువంటి స్కీమ్స్ ని ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయబోతుంది. వాటికి సంబంధించినటువంటి విధి విధానాలు కావచ్చు, వాటికి సంబంధించిన నిర్ణయాలన్నీ కూడా కేబినెట్ సమావేశంలో డిసైడ్ చేస్తారని తెలుస్తుంది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ స్వామి.